అలా దొర్లాడిన. దొర్లితే అప్పుడు గోపికలు అన్నట్ట, ఎంత కృష్ణభక్తయ్యా నీది, కృష్ణుడు అడుగుపెట్టిన భూమి గనక నువ్వు ఇక్కడ దొర్లుతున్నావని. కాదు కాదు, మీరు అడుగుపెట్టిన భూమి గనక, మీ పాదాలు సోకిన భూమి కనుక నేను దొర్లుతున్నాను. ఆ మట్టి నాకు అంటితే కొద్దిగా నేను మీ భక్తి అంటుతుందేమో అని ఆశ అన్నట్టు. ఇక్కడ వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్ష్ణసః అతన్నమాట చూడండి. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్ష్ణసః. నందవ్రజ స్త్రీల యొక్క పాదరేణువులకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఇక్కడ. అది గోపికా భక్తి. అక్కడి నుంచి ఉద్ధవుడు తిరిగి వచ్చాడు, వారికి బోధించి యాసాం హరికథోద్గీతం పునాత్ భువనత్రయం. గోపికలు గానం చేసిన హరికథ ముల్లోకాల్ని పావనం చేస్తున్నదిట. అంటే గోపికా కృష్ణుల యొక్క దివ్యానుబంధం త్రిలోకాలని పావనం చేసే పవిత్రత కలిగినది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ సమయంలోనే క్రమంగా హస్తినాపురానికి అక్రూరుని ద్వారా కౌరు పంపించాడు. ఆ సమయంలోనే రాజ్యభ్రష్టులైనటువంటి మన పాండవులకు తన అభయాన్ని ఇచ్చాడు. ఇక్కడి నుంచి పాండవ బంధువుగా ఉంటూ తాను ఎందుకు అవతరించాడో ఆ కార్యక్రమం వైపు కథనంతటిని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, కంసుడికి భార్యలు అస్థి ప్రాప్తి అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ వైధవ్యం వచ్చింది. ఇప్పుడు దానితో వాళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గర మొరబెట్టుకుని ఏడ్చేట. వాళ్ళ తండ్రి జరాసంధుడు. వాడు వెంటనే ఆగ్రహోదగ్గుడి కృష్ణుడిని మట్టి పెట్టాలని చెప్పి అనేక మంది దుష్ట రాజులందరినీ కూడగట్టుకున్నట్ట సహాయంగా. ఎందుకంటే కృష్ణుడు 14 ఏళ్లప్పుడే వెళ్ళి ఇంత పని చేశారంటే ఈయన సామాన్యుడు కాడని తెలుసు కనుక ఆయన మీదకి వీడు ఒక్కడు వెళ్ళలేడు కూడా తెలుసు జరాసంధుడికి. పైగా బంధువు కూడా అవుతాడు. దాని చేత మొత్తం దుష్టమైన రాజులందరినీ ఏర్పాటు చేసుకుని 23 అక్షౌహిణీ సేనలతో కలిసి అతడు మధురానగరం మీదకి దండెత్తేట. మొత్తం మధురానగరం చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు. వార్త పరమాత్మకు తెలిసింది. వెంటనే మందహాసం చేసి స్మరించేట. దివ్యం వైకుంఠ నుంచి 2 రథాలు వచ్చాయండి. ఇక్కడ కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణావతారంలో తాను ఒకటి మానవ ధర్మాన్ని చూపిస్తూనే విష్ణు శక్తిని కూడా ప్రదర్శించాడు. ఇంకే అవతారాలు అది కనబడదు. రాముడు మానవ శక్తినే చూపిస్తున్న మాధవుడు. కృష్ణుడు మానవ శక్తిని మాధవ శక్తిని రెండింటినీ చూపిస్తాడు. ఈ రెండింటినీ చూపించినప్పుడు ఒకదాని వల్ల ఒకదాని దెబ్బ తగలకుండా రెండింటినీ సమన్వయం చేస్తాడు. కృష్ణావతారం అంతా కూడా మానవ ధర్మ మాధవ ధర్మ సమన్వయావతారం. అది ఈ రెండింటినీ సమన్వయిస్తాడు. సగుణ నిర్గుణ సమన్వయావతారం. అలాగే ఈశ్వరభావ ధర్మభావ సమన్వయావతారం. ఈ 2 ఈ కోణంతో మీరు కృష్ణ కథను చూస్తే అద్భుతమైన అందాలు మరికొన్ని కనబడతాయి. మొత్తం మీద దివ్యమైన 2 రథాలు వచ్చాయి. బలరాముడి రథానికి ఒక నమస్కారం, కానీ ధ్యానించవలసింది కృష్ణుడి యొక్క రథం. ఈ రథాన్ని ధ్యానిస్తే ఒక విశేషం ఉంది. దానికి ఉన్నటువంటి గుర్రాలకు 4 పేర్లు ఉన్నాయి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. ఈ 4 గుర్రములు. ఈ గుర్రములతో శోభిల్లుతున్న తేజోమయమైన రథం. అంతేకాదు దివ్య జాతికి చెందినవాడు. అక్కడి నుంచి రథంతో పాటు సారథి వచ్చాడు. ఆయన పేరు దారకుడు. ఇలా వచ్చింది ఆ దివ్యరథం. అప్పుడు స్వామి తన యొక్క తమ్ముడు అన్నగారితో చెప్పేట, మనకి రథాలు వచ్చాయి, ఈ రథాలతో మనం ఇప్పుడు జరాసంధుడిని ఎదుర్కోవాలి. ఇక్కడి నుంచి ప్రారంభం అనమాట మొత్తం దుష్టధనుజుల్ని సంహరించడానికి. ఏవం ఝాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ రథౌ ఉపస్థితౌ సజ్జ ససూతౌ సపరిచ్ఛదౌ. ఆకాశం నుంచి సూర్యకాంతితో సూతునితో సహా మొత్తం అన్ని పరికరాలతో వచ్చాయి ఈ దివ్య రథములు. ఈ రథం ఎక్కి బయలుదేరారండి బలరామకృష్ణుడు జరాసంధుడి వద్దకు. ఆ వెళుతున్నప్పుడు జరాసంధుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఒకవైపు కృష్ణుని చూస్తుంటే వీరత్వం కనిపిస్తోంది, ఒకవైపు ఒక మహాసౌందర్యం కనబడుతోంది. అది చూస్తూ పసిపిల్లాడు, వీడు నా మీద యుద్ధానికి వచ్చాడేంటి అనుకున్నట్ట. నువ్వు యుద్ధం ఎందుకు లేవయ్యా, బలరాముడి పంపించి నా మీదకి, నువ్వేదో వెన్నలు దొంగిల్లుతూ గోపికలతో వాళ్ళతో ఆడుకోవలసిన వాడమన్నట్ట. కృష్ణుడు మందహాసం మాత్రమే చేసి తన ధనుస్సుని తీసి ఎక్కుపెట్టేట. ఇక్కడ మనకి వీరకృష్ణుడు కనబడతాడండి. ఆ వీరకృష్ణుడు ఏ విధంగా ధనుస్సు ఎక్కుపెట్టాడో ఇక్కడ చూపిస్తున్నారు. హరిపరానీక పయోముచాం ముహు శిలీముఖాచుల్బణ వర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్ఫుర్జియత్ శాంగ శరాసనోత్తమం. కృష్ణుని ధనుస్సు పేరు శార్ంగము, విష్ణువు యొక్క ధనుస్సు అదే. అంటే వైకుంఠంలో ఆయన ఏం వాడాడో అవన్నీ ఇక్కడ వాడుతున్నాడు చూడండి. కృష్ణావతారంలో మాత్రమే కనిపిస్తుంది. కృష్ణావతారంలో పిలిస్తే గరుత్మంతుడు కూడా వస్తాడు, కానీ రామావతారంలో గరుత్మంతుడు వస్తూ నువ్వెవడివని అడిగాడు రాముడు. నువ్వెవడివి అంటే గరుత్మంతుడు కూడా ఏమీ ఎరగనట్టు యుద్ధం అయ్యాక నేను ఎవరో తెలుస్తుంది స్వామి నమస్కారం నిలిపాడు. ఎందుకంటే అక్కడ తాను బయటపడకుండా నటించాడు. కృష్ణుడు బయట పెట్టేశాడు తాను విష్ణువుని. గ్రహించేవాడు గ్రహిస్తాడు. అందుకే రథాలు రావడం ఒక విష్ణు శక్తి. ఇప్పుడు ఆయన శాంగం అనే ధనస్సును తీసి ప్రయోగిస్తున్నట్ట. ఇక్కడ మనకి కృష్ణుడు కోదండ కృష్ణుడిలా కనిపిస్తాడు, మురళీకృష్ణుడు కాడు. ఆ ధనుస్సుని సంధించి బాణములు ప్రయోగిస్తూ ఉంటే
ఆశ్చర్యపోయాడు జరాసంధుడు, అతడితో ఉన్నటువంటి దుష్టరాజులందరూ కూడా. ఆ వచ్చిన దుష్టరాజులందరినీ కృష్ణుడు సంహరించేట. ఆ సైన్యాన్ని బలరామ సహితంగా, బలరాముడు తోడుగా వాళ్ళందరినీ కూడా సంహరించాడు. జరాసంధుడు ఒక్కడే మిగిలాడు. తెచ్చుకున్న 23 అక్షోహిణుల సేన పోయిందండి. జరాసంధుడు ఎప్పుడైతే మిగిలాడో వాడిని కట్టేస్తున్నట్ట బలరాముడు. ఆ పాప అన్నట్ట కృష్ణుడు వచ్చి, వీడిని వదిలేయి అన్నట్ట. ఏమిటి కృష్ణ వదిలే, నేను చెప్తానన్నాడు. వదిలేశాడు. పరిగెత్తి పారిపెట్టే జరాసంధుడు. వీడిని పంపించాలి, ఎందుకంటే నాకు శ్రమ తప్పిస్తున్నాడు వీడు. దుష్ట రాజుల్ని సంహరించాను కదా నేను సంకల్పించుకున్నాను. నేను వీళ్ళందరి చుట్టూ తిరిగి తిరిగి వెతుక్కుని వాళ్ళని సంహరించకుండా వీడే వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు కనుక వాళ్ళందరినీ పూర్తి చేశాను. మళ్ళీ వదిలితే మళ్ళీ పట్టుకొస్తాడు వీడు, ఊరుకోడు, మళ్ళీ పట్టుకొస్తాడు. ఆ పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ కొడదాం కనుక మనకు చాలా సహాయపడుతున్నాడు, అవతార కార్యం తీరడానికి విడిచిపెట్టే అన్నట్ట. ఈ విధంగా జరాసంధుడు బయలుదేరాడు. ఈ సమయంలో ఈయనకి బాగా కృష్ణుడికి సహకరిస్తున్న మహానుభావుడు నారదుడు వారు. ఆయన తిన్నగా కాలయవనుడి దగ్గరికి వెళ్ళేటండి. కాలయవనుడు మ్లేచ్ఛరాజు వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత గొప్పవాడివైనా కంసాదులను దునివాడిని కృష్ణుడిని ఓడించకపోతే నువ్వేం గొప్పవాడివయ్యా అన్నాడు. అవునా, వాడు ఎలా ఉంటాడు అడిగేట. కృష్ణుడు రూపాన్ని వర్ణించేటండి నారదుడు. ఇంకా ప్రింట్ అయిపోయింది వాడికి. ఆ రూపాన్నే ధ్యానిస్తున్నాడు. ఆయన కొట్టాలని అనుకున్నాడు. వెంటనే యవన వీరుల్ని మ్లేచ్ఛ వీరుల్ని అధిక సంఖ్యలో తీసుకువెళ్ళి మధురానగరం చుట్టూ పెట్టి సమరభేరి భోగించెట్ట. కృష్ణుడు రావడమే ఆలస్యం. కానీ కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకుని మందహాసం చేసి ఇప్పుడు వేరే వ్యూహం పన్నుతున్నాడు. ఆ వ్యూహం అంటే ఒక్కసారి విశ్వకర్మని స్మరించేటండి. విశ్వకర్మ తెలుసుగా దేవశిల్పి. ఆయన్ని పిలిచి ఈ రాత్రికి రాత్రి నువ్వు ఒక పట్టణాన్ని నిర్మించాలయ్యా అని అడిగేటండి. రాత్రికి రాత్రి సాధ్యమా? అందుకే దేవశిల్పిని పిలిచాడు. దేవశిల్పికి సాధ్యం అది. అందుకే విశ్వకర్మకి చెప్పాడు, నువ్వు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలి, అది సముద్ర మధ్యంలో నిర్మించాలి. ఈ విషయాన్ని చెప్పాడు. సరేనని విశ్వకర్మ సముద్ర మధ్యంలో 12 యోజనాల పొడవు 12 యోజనాల వెడల్పుతో కూడిన ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేశాను అనుకుంటాడు, ఇది కృష్ణునికి. కృష్ణుడు అంటే వైకుంఠవాసి. ఏదో ఉన్న ఊరైతే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆయన కోసం సృష్టించిన ఊరు అంటే ఆయనకి వైకుంఠం ఎలా ఉంది, ఇది అలా ఉండాలన్నట్టు. కనుక వైకుంఠ విభూతి కలిగేటట్లుగా దాన్ని తయారు చేస్తే వైకుంఠంలో ఉన్న కొన్ని శక్తులు అందులో ప్రవేశించాయి. చూడండి. అంతేకాదు ఆ సమయంలో కుబేరుడు, ఇంద్రుడు, దిక్పాలకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ లోకాల్లో ఏవి గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయో అవన్నీ ద్వారకా నగరానికి పంపించట. ఈ నగరం పేరు ద్వారకానగరం. ద్వారకానగరం. అందులో ఈ దివ్యమైనటువంటి వివిధ లోకాలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి కనుక ద్వారకానగరం వైకుంఠ విభూతితో కూడినటువంటి దివ్య నగరం, మోక్ష పట్టణం తయారైందండి. అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే తన యొక్క యోగశక్తి చేత మొత్తం మధురానగర వాసులందరినీ కూడా వాళ్ళకు కూడా తెలియకుండానే ద్వారకానగరంలోకి పంపించట. కొద్దిసేపట్లోనే జరిగింది ఆ విషయం అంతా. కనుక మానవ ధర్మ సమన్వయించండి. ఇక్కడ తన యోగశక్తి చేత అప్పటికప్పుడే వాళ్ళందరూ మధురానగర వాసులందరూ కూడా ద్వారకకు చేరుకున్నారు. కేవలం బలరాముడు కృష్ణుడు మాత్రమే మిగిలారు. అప్పుడు కృష్ణుడు ఏమీ ఎరగనట్లుగా తానొక్కడు కోట నుంచి బయటకు వచ్చేటండి. బయటికి రాగానే కాచుకు కూర్చున్నటువంటి కాలయముడు అదిగదిగో వస్తున్నాడు చూడండి అని తన గుర్రాన్ని తోలెట్ట. అది చూసి భయపడినట్టు నటించి కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతున్న కృష్ణుని వెంట గుర్రాన్ని తోలుతున్న వాడికి కృష్ణుడు దొరకలేదు. పరిగెడితే పట్టుకోవడానికి వీడైనా యశోదా అండి? భక్తి గలవాడే పట్టుకో ఉంటాడు. వీడికి పట్టుకునే శక్తి లేదు. వీడి ఏ యోగము లేదు. వీడికి వైరత్వం అప్పటికప్పుడు వచ్చింది కానీ వైర యోగం లేదు. అందుకే కృష్ణుడి చేతిలో చచ్చే యోగం కూడా లేదు వీడికి. అది కూడా అక్కడ వీరే వైరత్వం అప్పటికప్పుడు కలిగింది వీడికి. అది యోగంగా బలపడలేదు. కంసుడికి అయితే బలపడిందండి, జరాసంధుడికి బలపడుతుంది. కానీ వాడికి కూడా కృష్ణుడి చేతిలో చచ్చే యోగం లేదు. అది వేరే విషయం. మొత్తానికి ఇక్కడ కాలయవనుడు ఈయన వెంట పరిగెడుతూ ఉండగా స్వామి ఒకసారి దొరికినట్టు, ఇంకో దగ్గర దొరకనట్టు, ఇలాగా నానా తిప్పలు పెట్టి గుహలో దూరి మాయమైపోయాట. ఆ గుహలో కాలయవనుడు తిన్నగా ప్రవేశించాడు. అక్కడ ఒక ఆయన నిద్రపోతూ ఉన్నట్ట. ఆ నిద్రపోతున్న తేజస్వి అయిన అతన్ని చూసి, ఈ కృష్ణుడు మహామాయావని కూడా విన్నాను, ఇలా నిద్రపోతుంటే నటిస్తే వదిలేస్తాను అనుకున్నాడేమో కాలుతో తన్ని, ఏ కృష్ణలే అన్నట్టండి. వాడు ముకుందుడు కాదు, ముచుకుందుడు. ముచుకుందుడు అనే మహాత్ముడు. ఆయన ఒక్కసారి లేచాడు. లేచి చూసిన వెంటనే ఆయన చూపులు సోకి కాలయవనుడు అక్కడెక్కడ భస్మైపోయాడు. చూసారా కృష్ణుడు రచన? వీడిని చంపడానికి అక్కడ దాకా పరిగెత్తి పెట్టించాడు. అక్కడ నిద్రపోతున్న ముచ్చుకుందుని మేలుకొలిపి ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఒకరిని అనుగ్రహించడం, ఒకరిని నిగ్రహించడం, రెండింటిని ఎంత చక్కగా చేశాడు. అది కృష్ణ వ్యూహ రచన. ఆయన అనుగ్రహించే విధానం మనకు అర్థం కాదండి. ఇక్కడ ఆ ముచ్చుకుందుడు అక్కడ కొన్ని యుగాల నుంచి ఉన్నాడు. అది ఒట్టి మొద్దు నిద్ర కాదు, అది ఒక విధమైన యోగ నిద్ర. అది
ఆ యోగ నిద్రలో ఉన్నవాడిని ఒక్కసారి లేపి ఇవ్వవలసిందేదో ఇవ్వాలి. తన కోసం తప్పించిపోతున్న జీవుడు వాడు, ఆయనకు తెలుసు కనుక తన కోసం తప్పించుకున్న వాడిని లేపాలి. ఆ లేపడంలోనే వీడిని సంహరించాలి. తన చేతిలో చచ్చే యోగం వీడికి లేదు గనక ముచుకుందుడి కంటి మంటల్లో కాలిపోయేటట్టు చేశాడు. ఇక్కడ చూడండి ఏం వ్యూహరచనం. ఎప్పుడైతే ఈ విధంగా కాలయవండు దగ్ధమయ్యాడో అప్పుడు ముచుకుందుడి చుట్టూ చూసేట, చూడగానే ఎదురుగా కృష్ణ పరమాత్మ గోచరించేటండి. అప్పుడు 2 చేతులెత్తి నమస్కరించి, మహానుభావ ఎవరు నువ్వు అంటే, ఎవరు నువ్వుని అడుగుతూనే తానెవరో చెప్పుకుంటున్నాడు. తాను మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రుడు. ఎవరు? ముచుకుందుడు. ఏనాటివాడో రామునికి పూర్వీకుడు. అలాంటి అతడు దేవదానవుల యుద్ధంలో దేవతలకు సాయం చేసేట. అప్పుడు దేవతలు నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని, నాకు మోక్షం కావాలన్నట్టు. దేవతలు కూడా మోక్షం ఇవ్వలేరు నాయన, పరమాత్మ తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు, ఇంకేదైనా కోరుకో అన్నారు. నాకు అది తప్ప ఇంకేది అక్కర్లేదు కనుక ఏదే అక్కర్లేదన్నాడు. కాదు, ఏదైనా కోరుకో అంటే నేను శుభ్రంగా నిద్రపోయేటట్టు వరం ఇవ్వండి అన్నట్ట. ఎందుకు వరం? ఎందుకు వరం అంటే ఆ నిద్రలో శరీరం క్షయించకూడదు, ఆ నిద్రలో నేను మోహంలో కూరుకుపోకూడదు. అదొక చిత్రమైన నిద్ర. ఆ దేవ వరప్రసాదంగా ఆ నిద్ర తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రపోయేట అతను. ఆ నిద్ర ఎలాంటి శక్తివంతమైనది అంటే, ఇంతవరకు అదొక యోగంతో కూడిన నిద్ర కనుక కళ్ళు తెరిచిన వెంటనే తన యొక్క తేజస్సు బయటకు వచ్చి అవతల వాడిని దగ్ధం చేస్తుంది. ఆ నిద్రకున్న శక్తి అది. కనుక అక్కడికి ముందుగా కాలయవుడిని పెట్టాడు. ఎందుకంటే ఆయన నిద్ర లేపాలి అంటే ముందు ఎవడో కూడా ఉండాలి తగలబడ్డానికి. వీడి పనికి వచ్చాడు అనమాట. ఆ తర్వాత ముచుకుందుడు, స్వామి నువ్వెవరివి? నిన్ను చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది, నేను ఎవరి కోసం తప్పిస్తున్నానో వాడివే నువ్వు అనిపిస్తుందంటే, నన్ను కృష్ణుడు అంటారు నాయన. ఇది వైవస్వత మనమంతరం ఇప్పుడు నడుస్తున్నది. 28వ మహాయుగం నాటి ద్వాపరం ఇది. 28వ మహాయుగం అయితే నాకు గుర్తొచ్చింది. అప్పుడు నా గర్గమహాముని చెప్పాడు, 28వ మహాయుగం ద్వాపరంలో నారాయణుడు సంపూర్ణ అవతారంగా అవతరిస్తాడని. నా కృష్ణుడు నువ్వేనా నమస్కారం చేసేటండి. ఇక్కడ చూడగానే అనుకున్నానయ్యా అదే అయ్యి ఉంటుందని. ఇప్పుడు నువ్వు నిర్ధారణ చేసావు కనుక కనిపించావు, అడుగుతున్నాను. నువ్వు తప్ప ఎవరు ఇవ్వలేనిది ముక్తి, అది నాకు ఇయ్యవయ్యా అన్నాడు. తప్పకుండా నీకు ఇస్తాను, కానీ నీకు ఇంకా యోగ్యత రాలేదయ్యా అన్నట్టు. ఎందుకంటే నువ్వు రాజుగా ఉన్నప్పుడు వినోదం కోసం అనేక జంతువుల్ని సంహరించావు. వినోదం కోసం, వేట లోకరక్షణ కోసం చేస్తే రాజుకు తప్పులేదు, కానీ వినోదం కోసం చేసి హింసా ప్రవృత్తితో ఉన్నావు కనుక ముందు ఆ దోషం నువ్వు కడుక్కోవాలి. ఆ దోషం కడుక్కోవడానికి ఇప్పటి నుంచి నీ మిగిలినటువంటి కొద్దిపాటి ఆయువు కూడా తీర్థయాత్రలకి తపస్సులకి వినియోగించు. దాని ద్వారా ఈ దోషం పోతుంది. తర్వాత జన్మలో గొప్ప వేదవేత్తగా పుట్టి నన్ను చేరుకుంటావు నువ్వు అని చెప్పి ముచుకుందుని విడిచిపెట్టాడు. ముచుకుందుడు గుహలోంచి బయటకు వచ్చేటండి. ఆనాటి యుగాల నాటి వాడు ఈనాడు బయటకు రాగానే అది ద్వాపర యుగాంత వేళ. అప్పుడున్న జీవుల్ని చూసి ఏమిటి ఒక్కొక్కరు అల్ప ప్రమాణంగా కనిపిస్తున్నారు, మా కాలంలో ఎలా ఉండేవారు ఇప్పుడు ఏమిటి ఇలా కనిపిస్తున్నారని. మానవులు అందరూ అల్ప ప్రమాణులు. అప్పటికి చూసారా, ద్వాపర యుగాంతానికి అల్ప ప్రమాణులు అంటే ఇప్పుడు మనల్ని చూస్తే ఏమనుకునేవాడు ఆయన. ఇక్కడ అప్పటికే అల్ప ప్రమాణులట. ఆనాటి అశ్వత్థామాదుల రూపాలే వాళ్ళు మనల్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే ఇంకా క్షీణించిపోతోంది. ఆ దశలో ఆయన ఆశ్చర్యపోయాడు. ఓహో, కలి దగ్గర పడుతోందన్నమాట అనుకుంటున్నట్టు. ఎందుకంటే ద్వాపర యుగాంత వేళ కలి దగ్గర పడితే అమ్మో నేను తిరగలేను, కలి దగ్గర పడితే ఈ భూమి మీద నేను తిరగలేను. ఎందుకంటే ఒక మంచి కాలాన్ని చూసిన వాడు చెడ్డ కాలాన్ని భరించలేడు. కనుక కలి లక్షణాలన్నీ తెలిసిన మహాత్ముడు కనుక నేను ఈ పరిసరాల్లో ఉండను, నేను నారాయణ సన్నిధిలోనే కాలం గడుపుతానని తిన్నగా బదరికాశ్రమానికి చేరుకుని అక్కడ నరనారాయణ సన్నిధిలో తపస్సు చేసుకున్నాడు. ఇంకా చేసుకున్నాడో మరో జన్మెత్తాడో మనకు తెలియదు, కానీ బదరికాశ్రమంలో ఇలాగా కలిబాధని తట్టుకోలేక చేరిపోయిన ఋషులు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు బదరికాశ్రమంలో నరనారాయణుల వద్ద. మొత్తానికి ముచుకుందుడు అక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ కాలయవుండి ఈ విధంగా సంహరింపబడ్డాడు. తిరిగి పరమాత్మ ఏమీ ఎరగనట్లు మధురా నగరానికి చేరుకుని బలరాముడితో సహా సంపదని ద్వారక్కి పంపించడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అప్పుడు జరాసంధుడు మళ్ళీ దండెత్తడానికి వచ్చేటండి. అప్పటికే చాలా మార్లు దండయాత్రలు జరిగాయి. అది మళ్ళీ 17వ మారు దండయాత్రకు వచ్చాడు అతడు. ఆ దండయాత్రకు రాగానే పరమాత్మ బలరామ సైతుడు ఏమీ ఎరగనట్లు పారిపోవడం మొదలెట్టేట. ఆయన లీల. ఎందుకంటే ఇప్పటి వరకు వీడు తెచ్చి కలెక్ట్ చేసుకొచ్చిన వాళ్ళు పూర్తి చేసారు చాలు, తర్వాత వీడి పని పడ్డానికి ఇంకా టైం ఉంది ఆయనకి. కనుక పారిపోతూ నటిస్తూ ప్రవర్షణగిరి అని ఒక పర్వతాన్ని ఎక్కి కనబడకుండా వెళ్ళిపోయారు బలరామకృష్ణులు ఉభయులు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ కొండలో వీళ్ళు చిక్కుకుపోయారు కనుక కొండను తగలబెట్టేద్దాం అనుకున్నాడు జరాసంధుడు. కొండకు నిప్పు పెట్టాడు, కొండంతా తగలబడింది. కనుక బలరామకృష్ణులు ఇంకా లేరు అనుకుని వెళ్ళిపోయాడు జరాసంధుడు తృప్తిపడి. కానీ బలరామకృష్ణుల యోగ మార్గం ద్వారా ద్వారకకి చేరుకున్నారు. ఇప్పుడు మధుర నుంచి ద్వారకకి చేరుకున్నాడు స్వామి. ఇంతవరకు బృందావన లీల, మధురా లీల ఉంది. ఇప్పుడు ఇక మిగిలిన ద్వారక లీల. ఇక్కడ ద్వారక నుంచే స్వామి సమస్తములైన కథల్ని నడిపాడు. నవద్వారే పురే దేహి, నవద్వారపురమే
ద్వారక. ఈ ద్వారకలో కృష్ణ పరమాత్మను మనం దర్శిద్దాం. ఆ దర్శన లీల చెప్పుకోవడానికి ఒక్కరోజు మనకుంది. రేపటి రోజున తిరిగి 6:30కు సమావేశమై రేపు 6 గంటలకు సమావేశం. సమ్మతమే కదా అందరికీ? ఎవరో అన్నారు, మా ఏలూరులో 6:30కి పెట్టినా 6:45 వరకు జనం రావట్లేదండి, 6ంటికి పెడితే ఎలా వస్తారని. ఏలూరు ప్రజలను తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళు చాలా శ్రద్ధాళువులు, తప్పకుండా వస్తారని గట్టిగా చెప్పాను. నా నమ్మకం వృధా పోదు కనుక రేపు 6 గంటలకు ఇంతమంది కూర్చుంటే మన అద్భుతమైన కృష్ణలీలని, మిగిలిన లీలని చెప్పుకుందాం. ఎందుకంటే రేపు చివరి రోజు కనుక అనేక కార్యక్రమాలు ఉంటే 6 గంటలకి నేరుగా ఉపన్యాసమే ప్రారంభం అవుతుంది. తదనంతరం మనందరం కూడా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాతీరే కోకిలాకేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూ చరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధా